రూమ్ హంటింగ్లో అవుతున్నాము. జనరల్గా ఎవ్వరూకి తెలీదు ఈ బాంబేకి లొకేషన్ వస్తే ఎట్లా హంట్ చేయాలనేది. సిద్ధివినాయక్ టెంపుల్లో నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. ఆ మిస్టేక్ మీరు మాత్రం చేయకండి. సో మొత్తం తెలుసుకోండి, వీడియోలో చూపిస్తాను నేను ఏంటి ఆ మిస్టేక్ అనేది. హాయ్ గైస్, నేను మీ కృష్ణ. డే 1. సో బాంబేకి అయితే స్టార్ట్ అయిపోయాం మనము. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత లైట్గా కొలీగ్స్ అయితే చిల్ అవుదామంటే యూనో కార్డ్స్ తీసారనమాట. ముందు షూట్ చేయలేదు, కొంచెం బిజీలో. సో యూనో కార్డ్స్ తీసి అలా కలిపి నీట్గా అందరం కలిసి ఆడి ఒక 3 hours అయితే స్పెండ్ చేసాం టైము. వీళ్ళే వచ్చిన కొలీగ్స్ అనమాట, వీళ్ళిద్దరు నా రూమ్మేట్స్ కూడా. సో మేము ముందు నుంచి పరిచయం అనమాట ఈ క్యాబ్ జెమినీ గ్రూప్లో. సో లగేజ్ అంతా మా చెల్లి వాళ్ళ రూమ్లో పెట్టేసి మేము మా బ్యాచ్ అంతా కలిసి మొత్తం రూమ్ హంటింగ్లో అవుతున్నాము. జనరల్గా ఎవ్వరూకి తెలీదు ఈ బాంబేకి లొకేషన్ వస్తే ఎట్లా హంట్ చేయాలనేది. సో మనకైతే వీడియో పెడతా హంటింగ్ ఎట్లా చేయాలని. ఇంకా చాలా తెలుగు పీజీస్ అవుతున్నాయి, టెంపుల్ కూడా ఉంది దగ్గరలో. అండ్ అది ప్రజెంట్ అయితే వెళ్ళి హంట్ చేద్దాం. దొరికిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది మొత్తం. హాయ్ గైస్, బాంబే ఫస్ట్ డే అలా బయటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో నేను మా సిస్టర్ ఇద్దరం బయటికి సిద్ధివినాయక్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే స్టేషన్కి వచ్చా. ఇది వచ్చేసి స్టేషన్ సబ్ రూట్ అనమాట. మన దగ్గర నుంచి లైక్ నేను ఉండే పీజీ నుంచి ఆఫీస్ వచ్చేసి జస్ట్ 3 kilometers. సో ప్రజెంట్ అయితే ఇక్కడ దగ్గరలో తీసుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ మన టికెట్ కౌంటర్ ఉంటుంది పక్కన. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు లెట్స్ గో. మనం రోజు వెళ్ళే ఆఫీస్ రూట్ అయితే ఇదే. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రైన్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో మాకు మా పీజీ నుంచి పక్కనే ఉంది. సో ఇక్కడ ఇప్పుడైతే ఖాళీ ఉంది, మధ్యాహ్నం టైం కాబట్టి. మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. ట్రైన్ ఎక్కేసాం. ఇంత ఖాళీగా అయితే ఎప్పుడూ ఉండదు ట్రైన్, ఫుల్ రష్ ఉంటుంది. సో ట్రైన్ దిగిన వెంటనే తానేలో దిగామన్నమాట. ఇది వచ్చేసి తానే మార్కెట్. ఇక్కడ నుంచి మనం సిద్ధివినాయక్ టెంపుల్కి వెళ్తున్నాము ఈరోజు. సో సిద్ధివినాయక్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఇది. సో దీన్ని ఏదో అంటారు, నేను అసలు కనుక్కోలేదు మార్కెట్, బట్ చాలా రష్ అవుతుండే ఈ మార్కెట్లో. ఇక్కడ చూడొచ్చు జనాలు ఎట్లా ఉన్నారో, ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి మిట్ట మధ్యాహ్నము, ఫుల్ ఎండ ఉంది, అయినా కూడా జనాలు మాత్రం రోడ్డు మీద ఫుల్ ఉన్నారు. ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఇక్కడ బాంబేలో. ఇదైతే మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి టెంపుల్ రూట్ అనమాట. సో టెంపుల్కి క్యూలో వెళ్తున్నాం. మిస్టేక్ చేసినా, ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. ఏంటి ఆ మిస్టేక్ అంటే, ఫస్ట్ నార్మల్ లైన్లో వెళ్ళాము టెంపుల్కి. సో అది దూరం నుంచి దర్శనం చేయించిన తర్వాత క్లోజెస్ట్ దర్శనానికి మళ్ళీ 2 hours లైన్లో నిల్చొని అయితే వెళ్ళామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక విజువల్స్ అయితే ఫోన్లో రికార్డ్ చేశాను. దీన్ని వచ్చేసి మా సిస్టర్, మా కజిన్ సిస్టర్ ఇక్కడే బాంబేలో జాబ్ చేస్తుంది. నాకు కూడా కొంచెం లైక్ హోమ్ సిక్ కాకుండా తను ఉన్నది కాబట్టి కొంచెం మంచి వైబ్ అవుతుంది. అండ్ చెప్పులు మర్చిపోతే మళ్ళీ లోపలికి వెళ్ళి చెప్పులు అయితే తీసుకొచ్చుకున్నాను నేను. ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫుల్ బిజీ. మధ్యాహ్నం వెళ్ళాం మేము, ఈవినింగ్ అయింది. అండ్ ఇక్కడ క్యూలో నిల్చోవాలి. మనం క్యూలో నిల్చొని ఆటో కానీ బస్ కానీ తీసుకోవాలి. క్యూ మిస్ అయిందా ఆటో తీస్తారు. ఫుల్ రఫ్ ఉంటారు పీపుల్ ఇక్కడ. అండ్ ఆటో రైడ్స్ కూడా మంచి మజా వస్తుంది, నడవలేం ఎక్కువ. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఇస్కాన్కి వెళ్ళే రూట్లో నాకైతే ఒక్కసారిగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ గుర్తొచ్చింది. ఒక్కసారి మొత్తం ఫ్లాష్ అయిందనమాట పాస్ట్ అంతా. బాగా ఎంజాయ్ చేసి టీ తాగేసి వచ్చి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుండే నైట్ వ్యూస్. బట్ ఇక్కడ వచ్చేసి ఇది ఛత్రపతి శివాజీ ఇది ఒక ఏరియా అయితే అనమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి మనం వెంటనే కొత్తగా కట్టిన ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. ఇదైతే వేరే లెవెల్ ఉంది, కొత్తగా కట్టారు. చాలా రష్ ఉంది, లిటరలీ రష్ ఎంత ఉంది అంటే, మేము రోడ్డు మీద నుంచి లైక్ 2 kilometers నుంచి టెంపుల్కి రావడానికి మాకు లిటరలీ చాలా టైం పట్టింది. ఇక్కడ చూసారు కదా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, చాలా బాగా. మనకి ఒక్కసారి నాకు అయోధ్య టెంపుల్ టైపు వైబ్స్ అయితే వచ్చాయి. పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, 60 floors 70 floor బిల్డింగ్స్ ఇవి, వేరే లెవెల్ ఉన్నాయి. అసలు వ్యూ కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడండి, నీట్గా ప్లెజెంట్గా ఉంది ప్లేస్. పీపుల్ కూడా చాలా లైక్ నీట్గా ఉంటారు అండ్ ఫుల్ ఫాస్ట్ ఉంటారు కంపేరింగ్ విత్ హైదరాబాద్. చాలా అంటే చాలా రష్ ఉంది. ఇక్కడ చూడండి మీరు. అండ్ ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, నీట్ అండ్ క్లీన్ ఫినిషింగ్. అది మొత్తం స్టోన్తో చేసినట్టుంది. అండ్ నాకు ఇక్కడ ఒకటి ఇది నచ్చింది, చెట్లతో ఇక్కడ ఎలిఫెంట్ స్ట్రక్చర్ అయితే చేశారు. మంచి ట్రావెల్ చేసాం కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు వెళ్ళి మెస్లో తిని ఇంటికి
రూమ్కి వెళ్ళి పడుకోవాలి, పడుకోలేకపోతే ఇంక అంతే కదా. సో వెళ్దాం. ఇక్కడ నుంచి మనం చాలా దూరం వెళ్ళాలి. ట్రైన్ ఎక్కలేక ఆటో తీసుకున్నాం. చాలా హెక్టిక్ ఉందా అమ్మ, లెగ్ పెయిన్ వస్తున్నాయి నాకైతే ఫుల్.